కోసమో, సమస్యల కోసమో, ఇబ్బందుల కోసమో, పరిష్కారం కోసమో, సమాధానం కోసమో సంఘానికి రాకూడదు. సంఘములకు ఎందుకు రావాలయ్యా అంటే ప్రాముఖ్యంగా దేవుణ్ణి స్తుతించేందుకు రావాలి. అలా ప్రభువాన్ని కనపరుస్తున్నటువంటి తరుణంలో ప్రభువారు నీ యొక్క భక్తిని, నీ ఆచరణలు సమస్తము కూడా గమనించి నీకు రావాల్సినటువంటి వాటిని ఇచ్చే విధానంలో ఏ మాత్రం కూడా ఆయన వెనకడుగు వేసే దేవుడు కాదు ఆయన. దేనికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. అయితే ప్రతి క్రైస్తవుడు కూడా స్వస్థతల గురించి మాత్రమే సంఘానికి వస్తున్నారు చెప్పాలంటే. ఏమా దేనికోసం చెప్పి అందరం కన్నాం అనుకోండి, ఏం చెప్తున్నారంటే, అయ్యారంటే నాకు ఫలానా వ్యాధి ఉంది, ఫలానా రోగం ఉంది, ఫలానా బలహీనత ఉంది, ఫలానా అని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ సంఘానికి ఎందుకు వెళ్తున్నామమ్మా అంటే, అయ్యా మేము దేవుణ్ణి స్తుతించడానికి వెళ్తున్నాము అని నిక్కచ్చగలిగిన సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈనాడు క్రైస్తవులు. సంఘానికి మనము దేనికి వెళ్తున్నాం అయ్యా అంటే ప్రాముఖ్యంగా ప్రభువుని స్తుతించేందుకు వెళ్తూ ఉన్నాం, దేవుణ్ణి గణపరిచేందుకు వెళ్తూ ఉన్నాం. అయితే ఈ గణపరిచే క్రమంలో ఏ కుటుంబానికైతే కనుక బలహీనంగా ఉంటున్నారో, ఈ దేవుని మహిమపరిచే క్రమంలో ఏ కుటుంబం అయితే బలహీనంగా ఉంటున్నారో, ఆ బలహీనమైన కుటుంబాన్ని బలపరిచేందుకు స్వస్థత వరాన్ని ప్రభునికి ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చేతులు పైకి లేపలేకపోతున్నారు దేనికునో మరి పాపం. దేవుడు మీ చేతులు పైకి లేపను గాక. చెప్పు, స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా, స్వస్థత అనేది కేవలము ప్రభువారి దగ్గర ఉన్నవంటి అనేకమైన వరాల్లో ఒకే ఒక వరం. అది గుర్తుపెట్టుకోండి. అదే ప్రాముఖ్యమైన వరం కాదు. అది దేవునికి ఖజానాల్లో ఉన్న ఒక చిన్న సంపద. గుర్తుపెట్టుకోండి. ఆ చిన్న సంపద కోసము ప్రభువారిని వెలగా మనం చెల్లించకూడదు. ఈ చిన్న సంపద గురించి కేవలము మనం మందిరానికి దేనికి వెళ్తున్నాం అంటే ఈ చిన్న సంపద కోసమేనండి అని చాలా మంది అంటూ ఉన్నారు కదండి. సంఘానికి ఎందుకు వస్తున్నాం అంటే మనం ప్రాముఖ్యంగా ప్రభువుని గణపరిచేందుకు, ప్రభువుని మహిమపరిచేందుకు, మనకు ఉన్న సమయాన్ని ప్రభువులో గడిపేందుకు. ఈ సమయంలో ప్రభువుని ఎంత హెచ్చుగా మనం గణపరుస్తూ ఉంటామో ఆ ఘనతను దేవుడు పొందుకుంటే గనక అప్పుడు మన కుటుంబానికి ఏం కలిగిద్ది అంటే స్వస్థత. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. చాలా మంది కూడా మనసు అనుకుంటూ ఉంటారు, ఎప్పుడైనా నేను స్వస్థత పొందుకుంటే బాగుండు అని చెప్పి. కానీ నీ మనసులో నేను ఇంతకాలం మందిరానికి వెళ్తున్నాను, ఇంతకాలం దేవుని కనపరుస్తున్నాను, చక్కగా నేను ప్రార్థన అంటే చాలు వేగులు పడిపోతున్నాను, నాకు ఎందుకని రావట్లా ఈ స్వస్థత అని చాలా మంది ప్రశ్న ఉంటుంది. అవునగా చెప్పండి. నీవు స్వస్థత పొందేందుకు, ఒక వ్యక్తి స్వస్థత పొందేందుకు కోనేటి దగ్గరికి వెళ్తే దాదాపుగా 30 సంవత్సరాల పైమాటే అదే కోనేరు దగ్గర ఉండిపోయాడట. అవునా కాదు చెప్పండి. దేనికోసం వెళ్ళాడు? స్వస్థత కోసమే వెళ్ళాడు. కానీ దాదాపుగా 30 ఏళ్ళ పైమాటే అక్కడే ఉండిపోయాడు. కానీ ప్రభువారు వచ్చారు. అని అంటున్న మాట ఏంటంటే, నీవు నమ్ముతున్నావా అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువుని యేసు వారు నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా. అయితే నువ్వు లేచి ఇప్పుడే పట్టుకొని పరిగెత్తమన్నాడు. ఉన్న పరంగా చక్కగా లేచి తన పరిగెత్తు మన బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అతడు ఆ నిమిషమున నేను స్వస్థత కోరుచున్నాను అనే దానికంటే దేవుని మీద నమ్మకం చూపించాడు కాబట్టి స్వస్థత పొందుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘానికి వస్తున్నటువంటి మీ జీవితాల్లో కూడా స్వస్థత గురించి మాత్రమే సంఘాలకు రామాకండి. అద్భుతాల గురించో, ఆశ్చర్యమైన కార్యాల గురించో, ఘనత గురించో, పేరు గురించో, సంపద గురించో, డబ్బు గురించో, ఆస్తి గురించో, అంతస్తుల గురించో, లేదా పేరు గురించో, ప్రఖ్యాత గురించి సంఘాలకు రామాకండి. ఎక్కువగా సంఘాలు దేనికి వస్తున్నారు అంటే అడిగే విధానం. అడుగుతూనే ఉన్న ప్రభు అని పొందుకునేది ఏం లేదు ఇక్కడ. ఏమండి? అడుగుతూనే ఉన్నాం మనం, కానీ పొందుకునేది, అడిగేది 100 అయితే పొందుకునేది 1, 2. ఎందుకని మన జీవితాల్లో మనము సమస్తాన్ని పొందుకోలేకపోతున్నాం అయ్యా అంటే మనము అన్నిటిని ముందు పెట్టుకుంటున్నాం, క్రీస్తుని వెనక పెడుతున్నాం. దేవుని వెనక పెడుతున్నావు. నువ్వు అన్నిటిని ముందు పెట్టేసుకుంటున్నావు. నీకున్న నమ్మకాలు, నీకున్న మోహాలు, నీకున్న ఆలోచనలు,
అన్నిటినీ ముందే పెట్టేసుకుంటున్నావు, క్రీస్తు వెనక పెడుతున్నావు. అందుకని ప్రభువాన్ని చూడలేకపోతున్నావు, ప్రభువారు కూడా నువ్వు చూడలేకపోతున్నాడు. ఒకవేళ కనుక ప్రభువు నువ్వు కనపడితే కనుక నీకు ఇవ్వాల్సినటువంటి మేలులు ఏమాత్రం కూడా ఇవ్వక మానడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా. మనం ఎందుకని ఈ విధముగా మనము స్వస్థత గురించి మాత్రమే పరిగెడుతున్నామంటే మనకి ఇప్పుడు దాకా కూడా బోధించేవంటి బోధకులు ఆ విధంగా బోధిస్తున్నారు. మీరు మా సంఘానికి రండి, మీరు మా మందిరానికి రండి, మా మందిరాల్లో స్వస్థతలు ఉన్నాయి, మా మందిరాల్లో ఆశ్చర్యమైన కార్యాలు ఉన్నాయి, మా మందిరాల్లో రోగాలు పోతున్నాయి, మా మందిరాల్లో క్యాన్సర్ పోతుంది, మా మందిరాల్లో ఎయిడ్స్ పోతుంది అనే చాటింపులోనే ప్రకటనలు ఎక్కువైపోయినాయి. సంఘంలో ప్రార్థన ఉంది, సంఘంలో వాక్యం ఉంది, సంఘంలో క్రమం ఉంది అని చెప్పే సేవకుల దగ్గర నుంచి వచ్చే మాటలు ఏంటంటే మా మందిరాల్లో స్వస్థతలు, మా మందిరాల్లో ఆశీర్వాదాలు, మా మందిరాల్లో చెప్పు. వీటి గురించి ఒక మంద ఉంటుంది రెడీగా, ఒక మంద. ఈ మంద ఏం చేస్తాయి అంటే ప్రాముఖ్యంగా క్రమంగా నడిచే మందిరంలో ఉండలేక, నిలవలేక ఒక మంద ఇంకో మందని ఏం చేసిద్ది అంటే జత కలుపుకొని స్వస్థత వైపు, ఇంకేంటి ఆశీర్వాదం వైపు నడిపించేందుకు ప్రయత్నం చేసి క్రమంగా వెళ్తున్నటువంటి మందిరాన్ని పక్కకి మళ్లించి అక్రమంగా వెళ్లే మందిరానికి నడిపిస్తా ఉంటున్నారు ఈరోజు చెప్పాలంటే. ఈ రోజున మందిరాల సమస్తము కూడా ఏ విధంగా ఉన్నాయంటే అక్రమంగా నడిచే, అక్రమంగా కొనసాగుతున్నటువంటి మందిరాలకు మాత్రమే సంఘాలు ఏమవుతున్నాయంటే బాగా ప్రబలుతున్నాయి. ఎందుకంటే విశ్వాసులు అంతసేపు స్వస్థతలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, డబ్బు కావాలి, పనులు కావాలి, దేవుడు వద్దు మాకు, ఆదివారం కూడా మాత్రమే వస్తాం, బుధవారం కూడా మేము రావు, శనివారం కూడా మేము రావు, స్త్రీలు కూడా పెట్టామంటే అస్సలు రావు. ఏమండి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బయట ఉన్న వంటి క్రమం ఏ విధంగా ఉందయ్యా అంటే మీరు వారంలో 6 రోజులు విచ్చలవిడిగా తిరగండి, ఏమన్నా చెయ్యండి, తినండి, తాగండి, సుఖించండి, కానీ 7వ రోజు మాత్రం మీరు ఎక్కడ ఉండాలి? ఏముండాలి? ఎస్, క్రమమేమి లేని సంఘాలు, క్రమము లేనివంటి మందిరాలు, ఇట్లాంటి మందిరాల్లో స్వస్థతల గురించి మాత్రం బోధిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునుగా. కానీ ఆ స్వస్థత కూడా ఏ విధంగా బోధిస్తారు అంటే ఒక్క మాట కూడా కఠినమైన మాట ఉండదు. మీరు మందిరానికి రండి, చక్కగా అది ఇవ్వండి, స్వస్థత పొందండి, ఏ వాక్యాలు. స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే సంఘాన్ని ఆకర్షణీయంగా మనం మార్చుకోవాలంటే కనుక వాళ్ళకి అనుకూలమైన మాటలు మాట్లాడితేనే కదండి. సంఘాలన్నీ కూడా ఆ విధంగా తయారయ్యాయి. అందుకని ప్రభు మాట్లాడరు కదలారా, ఓ పెద్ద మంద, నేను తీసుకుని వెళ్తాను కానీ, లేదా పెద్ద మంద నువ్వు భయపడద్దాను కానీ ప్రభు చెప్పలా. చిన్న సంఘమా, చిన్న మంద భయపడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. అది 2 3 జాగ్రత్తగా ఉండి దేవుని యొక్క పరిచర్లో, దేవుని యొక్క రాజ సువార్తలో, రాజ స్థాపన విషయంలో ఏమాత్రము కూడా జరగకుండా చక్కగా ప్రభువారి మాటలు విని దాని ప్రకారం నడుచుకుంటే కనుక ఈ చిన్న మందే దేవుని రాజ్యాన్ని అనుభవిస్తుంది యేసునామంలో. ఆమె చెప్పండి దగ్గరగా. వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధమైన లేఖన భాగం నుంచి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాటల్లో ఏమనగా, పేజీ నంబర్ చెప్పాలి తెల్లారా, 213 చదవండమ్మా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఏమండి అమ్మా, 5:16 ఏనమ్మా, 5:16 అమ్మా. రైట్, అది చదవనమ్మా. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఆ 15వ వచనము కూడా మనం చెప్పుకోవలసిన వాక్యంలో ఒక భాగమే అయినప్పుడు కూడా దానిని కూడా చదువుకోండి, అది కూడా మంచిదే.
ఈనాడు మనకి పరిచయం చేస్తున్నటువంటి వాక్యం ఏంటంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం రాయబడిన మాట ఇవి. ఏమండి? దేవుని యొక్క ప్రభువుని యేసుక్రీస్తుకు దాసుడైన యాకోబు అన్య దేశము యందు చెదిరిపోయినటువంటి 12 గోత్రములకు రాస్తున్నటువంటి లేఖ ఇది. ఎన్ని గోత్రాలు చెప్పండి? హలో, 12 గోత్రములకు రాస్తున్నటువంటి లేఖ ఇది. వారు ఎదుర్కోవాల్సినటువంటి అనేకమైన విభక్తుల నుంచి జాగ్రత్త పడేందుకు, విశ్వాస జీవితాన్ని కాపాడేందుకు సంఘానికి రాస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాటలు ఇవి. అక్కడ ఏమని రాయబడింది? ఆఖరి అధ్యాయం 5వ అధ్యాయం 16వ వచనం రాయబడిన మాటలు ఏమనగా, ఇదిగో మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి. ఏమంటానంటండి? నువ్వు స్వస్థత పొందుకోవాలంటే 3 విషయాలు నేర్చుకోవాలి. హలో, నువ్వు స్వస్థత పొందుకోవాలంటే ఎన్ని విషయాలు నేర్చుకోవాలమ్మా? అందరూ చెప్పండి. టీవీ వల్ల నాకు ఎవరు కనబడట్లేదు. స్తోత్రం కనుగొలు కాదు. హల్లెలూయా. నీవు స్వస్థత పొందుకోవాలంటే కనుక ఖచ్చితంగా 3 విషయాలను పాటించాలి. అంత మాత్రమే కాదు, ముందు ఆ 3 విషయాలు కూడా నువ్వు నేర్చుకోవాలి. నంబర్ 1, 1వ విషయం ఏమనగా నీ పాపమును ఒప్పుకోవాలి. ఏం చేయాలంటండి? హలో, ఏం చేయాలంటండి? మీ అందరికి కూడా బాగా నోటిలో ఆడే ఒక మాట ఒకటి ఉంది. ఏం తెలుసా? అతిక్రమము దాచిపెట్టివాడు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే చేయాల్సిన తప్పులు చేసేస్తూ అనాల్సినమైన మాటలు అనేస్తూ, ఏమండి, నేను చెయ్యలేదు, నేను చెందలేదు, నేను చెయ్యలేదు, చెందలేదు, చేయలేదు, చెందలేదు. మనం ఇక్కడ అబద్ధం చేసినప్పుడు కూడా, అబద్ధం చెప్పినప్పుడు కూడా ప్రభు అని వాడు ఉన్నాడు. ఆయన సీసీ కెమెరాలు రికార్డింగ్ మొత్తం అవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతిదీ కూడా ఏమవుతుంది అంటే రికార్డ్ ఏమవుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం చేసిందల్లా కూడా ప్రభు వారు ఏం చేస్తున్నారు అంటే రికార్డ్ చేస్తాడు. ఆయన అది ఎప్పుడు ప్లే చేస్తాడు అంటే ప్రభు అని యేసు వారు వచ్చిన తర్వాత ఆయన తిరుగు దినాల్లో ప్రతి దాని చక్కగా ప్రభు వారు ఏం చేస్తాడమ్మా? ప్లే చేస్తాడు. అక్కడ దేవునికి స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సంగమ ప్రభు మాట్లాడుతున్న విషయములు ఏమనగా, నీ పాపములు ఏమైతే ఉన్నాయో, నీ అతిక్రమము ఏమైతే ఉందో దానిని దాచిపెట్టకుండా ఒకరికి ఒకరు ఏం చేయాలి దానిని, అది సంగతి అక్కడ ఉంది. మరి ఇద్దరు కూర్చున్నారు అనుకోండి, పాపాలు కొంచెం మానడం పక్కన పెట్టండి. ఇద్దరు కూర్చుంటే ఏం జరిగిద్దయ్యా అంటే పక్కోడు గురించి మాట్లాడి వాడు పాపిస్తోడు, వీడు పాపిస్తోడు, ఏమండి, వాడు పాపాత్ముడు, వీడి పాపాత్ముడు, ఆమె పాపం చేసింది, ఈ పాపం చేసింది, ఇదే గోల. ఇద్దరు కూర్చుంటే కనుక. అవునంటారా కాదంటారా? హలో, అవునా కాదు చెప్పండి, నిజంగా చెప్పండి అమ్మా. దేవుడి మందిరంలో ఉన్నాం కదా, మరి మనం ఒప్పుకోవాలి కదా. ఏమండి, ఇద్దరు స్త్రీలు కూర్చున్నా, ఇద్దరు పురుషులు కూర్చున్నా ఎంతసేపు కూడా వాడు చేసినటువంటి తప్పు గురించి, వాడు చేసినటువంటి పాపాల గురించి ప్రస్తావించరు. మరి ఎవరి గురించి ప్రస్తావిస్తారు అంటే సంఘంలో మనకంటే ఇంకొంచెం ప్రార్థన ఎక్కువ ఉన్నా, మందిరంలో మనకంటే ఇంకొంచెం ప్రార్థన ముందుకు సాగినా, మనకంటే ఎక్కువ కొంచెం పరిచయలో చక్కగా చేసినా, లేకపోతే మన ఇంటి ఎదురుగా వాళ్ళ గురించి, ఇంటి వెనకాల వాళ్ళ గురించి, ఇంటి పక్కన వాళ్ళ గురించో ఎవరో గురించి మనం ఏం చేస్తామయ్యా అంటే తప్పుడు సాక్ష్యాలతో, తప్పుడు మాటలతో, పాపము వాడు చేసా అంటావే కానీ నువ్వు చేసావు, నువ్వు చేసిన ఒప్పుకునే స్థితి మనం చూస్తున్నావా? స్తోత్రం చెప్పండి దగ్గరగా. చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. మీ చేతులు లెగట్లేదు అంటే మీరు కొంచెం ఏదో హట్ అవుతుంది మీకు లోపల. అవునా? మీరు బాధపడతారా? ఏంటంటే బాధపడతారా ఏమన్నా? స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఏమంటున్నాడంటే తల్లులారా, ముందు మీ తప్పు గురించి ఒకరికొకరు చక్కగా చెప్పుకొని ఒప్పింపు చేసుకోండి. మీ ఇద్దరు ఏం చేయాలి అంటే ప్రాముఖ్యంగా ఇదిగో మనం చేసినటువంటి తప్పులు అనేకమైన వారి మధ్యలో బాహాటంగా మనం నిలబడి చెప్పలేని వంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రభు వారు ఏమైనా మాట్లాడుతున్నాడండి యాకోబు పత్రికలు తెల్లారా 16వ అధ్యాయంలో 16వ వచనంలో మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి. ఏం చేయాలంటండి? హలో, ఏం చేయాలంటండి? అప్పుడు ఏం కలిగిద్ది అనుకుంటున్నావు? నీకు ఏం కలిగిద్దండి? మందిరంలో రాగానే ఇదిగో చాలా మంది మందిరంలో రాగానే అంటే రాదు.
ఏమండి, ఇట్లా చేతులు పెట్టేసి స్వస్థత రా అంటే రాదు. 3 విషయాలు నువ్వు నేర్చుకోవాలి. ఎన్ని విషయాలు నేర్చుకోవాలమ్మా? అందులో నంబర్ 1 ఒకటేంటమ్మా? మీలో ఎవరైతే పాపము చేసి ఉన్నారో వారు ఒకరితో ఒకరు ఏం చేయాలి? మీ పాపాన్ని ఒప్పుకోండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమాధానం అనే స్వస్థత ప్రభువునికి ఇస్తున్నాము. మీలో మీకు ఏదైనా వైరం ఉన్న ఎడలా, ఒకవేళ కనుక నువ్వు తప్పు చేసినా పాపము చేసినప్పుడు కూడా ఒకరికి ఒకరు ఏం చేయాలి అని కలిసి చక్కగా మాట్లాడుకొని సంపాదించుకుని చక్కగా, అమ్మా నేను చేసిన తప్పు తల్లి, నేను చేసిన పాపం అమ్మా అని, ఆమె కూడా నేను చేసిన తప్పు నేను చేసిన పాపం అని చెప్పి ఇద్దరు చక్కగా కలిసి మాట్లాడుకుని చక్కగా ఒప్పింపు చేసుకుని అప్పుడు వారు ఏం పొందుకోవాలి అంటే స్వస్థత. స్తోత్రం కలుగును గాక. ఇద్దరు ఉంటే కనుక నువ్వు చేయాల్సిన పని అదే. అరే నేను ఈరోజు తప్పు చేశానే, సంఘానికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి అని ఆలోచన నీకు రావాలి. అంతేగాని ఏ కూర వండావు, మధ్యాహ్నం కూరలో ఉప్పు వేసావా, మసాలా వేసావా, కారం వేసావా, మీ ఆయనకి బాగా రాత్రి బాగా గొడవపడి ఉన్నారు కదా, బాగా కారం వేసి క్యారేజ్లో కట్టాల్సిందే ఏమండి అని చెప్తా కూర్చుంటారు. మాటలు ఎన్ని కూడా మొగుడిని ఎలా ఇసుకించాలి, మొగుడిని ఎలా బాధ పెట్టాలి, మొగుడిని ఎలా టార్చర్ చేయాలి, భార్యని ఏ విధంగా టార్చర్ చేయాలి అనే పురుషులు స్త్రీలు చక్కగా కూర్చుని మాట్లాడుకున్న పనికి మాలిన మాటలు సోది. ఏదైనా పనికొచ్చే మాట ఏమైనా ఉంటే కనుక నీలో ఉన్న పాపమును నీ పక్కన వారితో ఒప్పింపు చేసుకో. ఒకవేళ మీ ఇద్దరికి వైరం ఉంటే కనుక, మీ ఇద్దరు గొడవలు ఉంటే కనుక ఆ గొడవలని సంధి చేసుకోవాలంటే కనుక నువ్వు చేయాల్సిన ప్రథమమైన పని ఏమనగా ఇద్దరు కూడా చక్కగా మీ తప్పులను చెప్పి, నీ తప్పులను ఆయనకి చెప్పి, మీ తప్పులను చక్కగా అక్కడికక్కడ ఏం చేసుకోవాలి? కట్ చేసుకోవాలి. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. వైరాన్ని పెంచుకోకూడదు తల్లారా, కక్షలు ప్రతీకారాలు పెంచుకోకూడదు. ఒకరికి ఒకరు ఏం చేయాలంటే పాపములు ఒప్పుకొని స్వస్థత అనే సమాధానం పొందుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరికి. హల్లెలూయా. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, జాగ్రత్త వినండి. సీమోన్ గారి గృహానికి యేసు ప్రభు వారు వెళ్ళారు విందుకి. జాగ్రత్తగా వింటారా? విందు కూర్చున్న సమయంలో ఉన్న పలంగా పాపం చేస్తున్నటువంటి పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ ప్రభువారి పాదాల దగ్గరికి వచ్చిందంట. ఆమె రాను ఏం చేసింది అయ్యా అంటే కన్నీరు కారుస్తూ అంగలారుస్తూ వచ్చి ప్రభువారి పాదాల దగ్గర కూర్చొని కన్నీరు కారుస్తూ ఉండగా ఆ కన్నీరు ఏమవుతుందయ్యా అంటే ప్రభువారి పాదాలు కడుగుతుందట. ఏం చేస్తున్న ప్రభువారి పాదాలని? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే పాపం చేస్తున్నామండి ఆ స్త్రీ. ఇక్కడ మనం ఏదైనా తప్పు చేస్తే కనుక ఈ తప్పును ఒప్పుకోవడానికి సాక్ష్యం రూపంలో ప్రభువారు మనకి అవకాశం ఇచ్చినా సరే నిలబడి సాక్ష్యం చెప్పలేని పరిస్థితి మంది. ఎందుకంటే మనం ఒకవేళ చెప్తే కనుక ఇక రేపటి నుంచి ఆ సాక్ష్యాన్ని విన్న ప్రతి ఒక్కరు మమ్మల్ని హేళన చేస్తారేమో, దూషిస్తారేమో, తక్కువగా చేస్తారేమో, తక్కువగా చూస్తారేమో భయంతో నిలబడి కూడా సాక్ష్యం చెప్పాం మనం. అవునా కాదా? అవునా కాదా? అట్లాంటి ఒక పాపం చేస్తున్నామంటే ఒక స్త్రీ అంతమంది మధ్యలో ఉన్న ప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపాత్మురాలనయ్యా, నేను ఈ ప్రాంతంలో ఎంతో మంది పురుషులను పాడు చేశాను, నేను ఎన్నో కుటుంబాలు పాడు చేశాను, నేను నన్ను క్షమించండి, మన్నించండి అని చెప్పి ప్రభువారి పాదాలు పట్టుకుని విడవకుండా ప్రార్థన చేస్తున్నాం అంటే ఆ స్త్రీ యొక్క ప్రార్థన ఎవరు ఆలకిస్తున్నారయ్యా అంటే? అవునా కాదా? అవును. ఎంత ధైర్యం కావాలి. దేని స్తోత్రం కలుగును గాక. అంతమంది మధ్యలో ప్రభువారు కూర్చుని ఉండగా ప్రభువారికి మాత్రం చెవిలో చెప్పట్లేదు. ఆయన కూర్చుంటూ ఉండగా ఆయన పరిచయం చేస్తూ అందరికీ వినబడే రీతిగా మాట్లాడుతున్నవంటి ఆ పాపాత్మురాలు వంటి స్త్రీ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆమె ఏం చేస్తుందయ్యా అంటే కన్నీరు కాచి తన కాళ్ళను కడిగి తల వెంట్రుకలతో ఆమె ఏం చేసిందంటే కాళ్ళను తుడిచి అత్తరు తీసుకుని వచ్చి చక్కగా ఆమె చేసిన పరిచర్య అంతే ఇంత కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరితో ఒకరుగా లేదా ఎవరికైనా సరే సమాధానం కావాలనుకుంటే కనుక నీవు వెళ్ళి వారితో చక్కగా మాట్లాడడానికి నీకు దమ్ము ఉండాల. ఏముండాలి చెప్పు? హలో,
స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరికి హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాపాత్మురాలికి ఉన్న స్త్రీ కూడా అదే దమ్ముందా, అంతే దమ్ముందా. అందుకని ఆమె వెళ్ళి ఏం చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోయింది ప్రభు దగ్గరికి. ఆమె చేయమని అంటున్నాడు. మంచిది కాదు. ఏమండే అది ఎవరనుకున్నా, ఆ స్త్రీ ఎవరనుకున్నావు నువ్వు? పాపం చేస్తున్నావు స్త్రీ. ఆమె వచ్చి నీకు నీ పాదన పట్టుకోవడం ఏంటి? అది కూడా మా ఇంటికి రావడం ఏంటి? ఆవిడ ప్రభు అన్నాడు ఏమని తెలుసా? ఆయన ఇంతసేపు అయింది వచ్చాడు, కూర్చున్నా నేను. కనీసం కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు నువ్వు? అసలు ఇచ్చావా? రావడం వచ్చావు ఏం చేసిందంటే తన కన్నీటితో నా కాలును గడిగిందా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఎంత తగ్గిపోయింది అక్కడ. తగ్గలేదా? విశ్వాసాలు కావాల్సిన తగ్గింపు జీవితమా, హెచ్చించుకునే జీవితమా? మరి ఎంత తగ్గింపు నీలో ఉన్నప్పుడు నేను స్వస్థతను పొందలేవు అని నేను ఎలా అంట? అందుకని ప్రభు అన్నాడు కదా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. గట్టిగా చప్పుడు కొట్టి ప్రభుని కనపరచండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాపముతో నిండిపోయినటువంటి ఆ దేహం, దేవుడి మాట ద్వారా పరిశుద్ధంగా మారిపోయింది. అప్పుడు దాకా ప్రభు వారి దగ్గర ఉన్న అనేకమైన శిష్యులు ఏమనుకున్నారయ్యా అంటే, ఈ స్త్రీ ప్రభువా దగ్గరికి దేనికి వచ్చింది అనుకునే ప్రతి నోరు కూడా ఏమైపోయింది, ఒక్కసారిగా ప్రభువారు తన ఉపమానం ద్వారా నోరులు మూపించేసి ఆమె పరిశుద్ధురాలుగా మార్చి ఆ పరిచారకులుగా ఒక పరిచారకం చేసి ఒక స్త్రీగా దేవుడు మలుచుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. నేను స్వస్థతను పొందుకోవాలని రాలామా? దేవుణ్ణి ఘనపరచాలి అని చెప్పొచ్చు, దేవుణ్ణి మహిమపరచాలి అని చెప్పొచ్చింది. కాబట్టినే కదా ఆమెకు ధారాళం కన్నీరు బొట్లు కారణే. అవునగా చెప్పండి. అదే స్వస్థత కోసం వచ్చింటికి అంత తిరిగి ఏడ్చి అంటావా? ఏడాదు. ఒకటే ప్రార్థన ఏం తెలుసా? ఏసయ్యా ఏసయ్యా మీకు స్తోత్రం, స్వస్థత కావాలి, స్వస్థత కాదు, స్వస్థత కావాలి, స్వస్థత కాదు. ఇదే ప్రార్థన. మనం దేవునికి స్తోత్రం, నీకు ఆత్రం, ఇంకేముండదు ఇక్కడ. కాబట్టి ప్రభువుని ముందు గణపరిచే పరిస్థితుల్లో నువ్వు ఉండాలి. ప్రాముఖ్యంగా క్రీస్తు వారిని ఏ విధంగా గణపరచాలి, ఏ విధంగా మహిమపరచాలి అనే ఆలోచన నీకు వస్తే కనుక స్వస్థత ఆటోమేటిక్ గా నేను ఎత్తుకుంటూ వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 2, రెండవది ఏమనగా ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. ఏం చేయాలండి? చేస్తున్నారా ప్రార్థనలు? ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తున్నారు తల్లారా? నిజంగా చెప్పండి, అబద్ధం చెప్పమాకండి. మందిరంలో ఉన్నాం మనం. చేస్తున్నారు ప్రార్థన? ఏమని చేస్తున్నారు చెప్పండి. దేవా, నా కళ్ళ ముందు బాగా ఎదుగుతున్నాడు వాడు, నా కళ్ళ ముందు అన్ని కొనుక్కుంటున్నాడు వాడు, దయచేసి అన్ని పోవాలి. మొన్న వచ్చింది కదా ఫ్లడ్, అట్లాంటిది మా ఇంటి దాకా వచ్చేయాలి. బళ్ళు పోవాలి, కార్లు పోవాలి, టీవీలు పోవాలి, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మొత్తం పోవాలి, ఇల్లంతా శూన్యం అయిపోవాలి, నీటిలో కొట్టుకుపోవాలి. ప్రార్థన చేసే ప్రభుత్వం కూడా ఉన్నారు. చెప్పాలి, ఉన్నారా లేరంటారా? రైట్, ఉన్నారా లేరా? అయ్యా ప్రభువా మీకు స్తోత్రం వల్ల ఆయన, ఇదిగో నాకు పలానా కూడా అంటే పడదు, పలానా ఆమంటే నాకు పడదు, దయచేసి వాళ్ళ కాళ్ళు ఎరగది, వాళ్ళ చేతులు ఎరగది, దయచేసి వాళ్ళ సంపద అంతా ఊడ్చేయి, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేయాలి, నేను చూడాలి, నాకు కళ్ళారు, అది ఒక్కటి చేసి చాలు, నాకు నిన్నే వడగట్లా, నిన్ను స్తోత్రం కలుగును గాక. ఇలాంటి ప్రార్థన చేస్తారా చేయరా? చేస్తారమ్మా. చాలా మంది ఉన్నారు ఇలాంటి ప్రార్థన చేసే ప్రభుత్వాలు. కేవలము కక్షలను, కేవలం కోపము తీర్చుకోవడానికి కొంతమంది సంఘాలకు వస్తారు. తెలిసే మీకు ఆ విషయం? తెలిసే మీకు? మన సంఘస్థులు ఆ విధంగా లేరేమో కానీ తెల్లారా, బయట సంఘాల్లో చాలా మంది ఉన్నారు ఇట్లా చేసేవాళ్ళు ప్రార్థనలు. ఎటువంటి ప్రార్థనలు అయ్యి అంటే కక్షల కోసము, కోపాల కోసము, ఏమండి రివెంజ్ తీర్చుకోవడానికి ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థన ఆలకించానుకో, ఆ తర్వాత సంగతి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా.
ప్రియ దేవుని సంగమా, ప్రభు మాట్లాడుతున్న విషయం ఏమనగా, ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలంటే ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయకపోతే సమస్య. ఏంటమ్మా? నువ్వు ప్రార్థన చేయకపోతే సమస్య. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించుడి అనే ఆజ్ఞ ఒకటి ఉంది కదండి. నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఏ విధంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో అదే ప్రార్థన. అదే ప్రార్థన. నీ తోటి వాడి గురించి, నీ తోటి సహోదరుడి గురించి, తోటి సహోదరి గురించి నువ్వేం చేయాలంటే ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేని స్తోత్రం కలుగును గాక. ఒకడు కష్టంలో ఉన్నాడంటే కనుక నా కుటుంబీకుడు కష్టంలో ఉన్నాడు. ఒకడు బాధలో ఉంటే కనుక నా కుటుంబీకురాల బాధలో ఉంది కాబట్టి ఆమె కొరకు నేను ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చెయ్యాలి. ఒకవేళ ఆమె ద్వారా నువ్వు ఎప్పుడు నష్టపోయినప్పుడు కూడా నీవు మాత్రం ఆ మీద ఏమండి అనేకమైనటువంటి విషయాల్లో ఎన్నో ఆలోచనలు పెట్టుకొని ప్రార్థన చేయడం ఆపకూడదు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నీకు ఎంత ద్రోహం చేసినా నీ పని ఏంటంటే ద్రోహం చేసిన వారికి కూడా ప్రార్థన చేయడమే నీ పని. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ పని అదే. పొరుగు వారికి ప్రార్థన చేయడమే. అబ్రహాము గారు మరియు తన కుమారుని యొక్క వరుసలో వచ్చిన బట్టి లోతు పిన తండ్రే కదండి, కుమారుని వరుసేగా ఇది. ఇద్దరు కలిసి తన సంతతిని, తన యొక్క ఆ గొర్రెల మందలను ఆ ప్రాంతంలో వారు ఉన్నటువంటి ప్రాంతంలో నివాసం చేయడానికి అనుకూలంగా లేకపోవడం వల్ల వారు వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలని చెప్పి ఆశ కలిగి, ఆలోచన కలిగి ఎత్తైన శిఖరం మీదకి వెళ్ళారు ఇద్దరు కలిసి. ఎవరు? అబ్రహాము గారు మరియు లోతు. అబ్రహాము గారు మన ప్రాంతం ఎంచుకొని వెళ్ళిపోదాం అని కాదు కానీ, లోతు ఎక్కడికి వెళ్తావు చెప్పు అని అడిగాడంట. లోతు మనలాంటివాడే కదా. లోతు చెప్పడం దగ్గరగా హల్లెలూయా. లోతు ఎలాంటోడు? మనలాంటోడే. అది కళ్ళకి జిగేలు 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 అంటుంది. ఏంటిది? సొదొమ గొమొర పట్టణం. పచ్చటి పైరులతో, చక్కటి సంపదతో, అద్భుతమైనటువంటి వనరులు ఉన్న ఆ ప్రాంతానికి వెళ్తే గనక నాతో పాటు ఉన్న నా భార్యకి, నాతో పాటు ఉన్న నా బిడ్డలకి, నాతో పాటు ఉన్న మా అల్లుళ్ళకి, నాతో పాటు ఉన్న ఈ గొర్రెలకి, ఈ సంపదకి, ఈ పశువులకి చక్కగా మేత దొరుకుతుంది అని చెప్పి పచ్చటి పైరులతో ఉన్నవాడు సొదొమ గొమొర పట్టణం పరిగెత్తి. ఏవి లేని వాటి అరణ్య ప్రాంతం ఎవరు లేరండి? అబ్రహాము గారు ఇల్లే. స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. పాపం పెరిగి 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 దేవుని దూతలు వచ్చి లోతుతో మాట్లాడుతున్నాయి. ఏమనయ్యా అంటే, ఈ ప్రాంతం అంతా కూడా యెహోవా దృష్టికి చెడ్డదిగా కనబడింది. అగ్ని గంధకములు మీ మీద రాకుండా ఉండేందుకు మీరు జాగ్రత్త పడండి అని ఎన్నోసార్లు వచ్చి మాట్లాడినా ఎవడో పట్టించుకోవాలి. ఆఖరి సమయం ఆసన్నమైపోయింది. అబ్రహాము గారికి తెలిసిపోయింది. వారిని దాటే వెళ్ళి అక్కడికి దూతలు ప్రభువారు చేసిన వంటి వాగ్దానం ప్రకారముగా ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చి ఆ గంధకములు దేనివి పడినాయి? సొదొమ గొమొర పట్టణమే పడుతూ ఉండగా ఎక్కడ లోతు కుటుంబం నాశనం అయిపోద్దేమో, ఎక్కడ ప్రాంత ప్రజలు నాశనం అయిపోతారేమో అని చెప్పి అబ్రహాము గారు వేరే ప్రాంతంలో ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడి నుంచి ప్రార్థన చేశాడు? వేరే ప్రాంతం నుంచి. ఎవరి కోసం చేశాడు ప్రార్థన? సొదొమ గొమొర పట్టణ ప్రజల గురించి చేశాడు. అది అవట్ల. కనీసం బాబు 50 మందిని కాపాడయ్యా అవట్ల. కనీసం ఒక 10 మందిని అవట్లేదు. ఇదంతా కాదు కానీ దయచేసి లోతు కుటుంబం కాపాడు ముందు. ఏంటంట? ఆ లోతు కుటుంబం కాపాడుకోండి దయచేసి. ప్రార్థన చేద్దాం తోటి సహోదరుని గురించి. ఏమండి? ఒక క్రైస్తవుడిగా తోటి కుమారుని గురించి, లేదా మన తోటి ఇంటి వారి గురించి, లేదా తోటి క్రైస్తవుడి గురించి మనం ఆలోచించి, ఒకవేళ వాళ్ళ గనక అగ్ని గంధకముల వంటి ఆ బందీలుగా ఉంటే గనక, శ్రమలలో ఉంటే గనక, ఇబ్బందుల్లో ఉంటే గనక, కరువులో ఉంటే, ఖడ్గములో ఉంటే ఒక క్రైస్తవుడు ఏం చేయాలయ్యా అంటే ప్రాముఖ్యంగా అతని గురించి ప్రార్థన. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. అతని గురించి ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే ఏం జరిగిందంటే అయ్యా అంటే ప్రభువారు వెంటనే
లోతు కుటుంబాన్ని కాపాడేందుకు దూతను పంపించాడు. చెప్పిందల్లా ఒకటే, ఆమె వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పురుషులు అందరూ బాగానే ఉన్నారు, కుమార్తెలు కూడా బాగానే ఉన్నారు. భార్యే అసలు వెనక్కి ఎందుకు తిరగద్దండి? చెప్పమ్మా. చెయ్యొద్దనే పనిగా చేస్తా ఉంటది భార్య, అంతేనా కాదా? స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఏమండే ఏమ్మా, తల్లులారా, స్త్రీలారా, భర్త చేయొద్దనే పనిగా మనం చేస్తాం, అవునంటారు కాదంటారా? దీనంగా నా మీద సీరియస్గా చూస్తాం, కొట్టిద్దేమో నన్ను బయటికి వెళ్ళింది తర్వాత. ఏమండి, ఇక రాయబడిన మాటలేమనగా భార్య అని అనబడిన లోతు భార్య అందరూ పరిగెడుతుంటే అసలు వెనకాల ఏం జరుగుతుందో అని తిరిగిందంట. ఆన్ స్పాట్ ఏమైపోయింది? ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఏ స్తంభంగా? ఉప్పు స్తంభం. ఒకడు మన కోసం ప్రార్థన చేసినా సరే ఆ ప్రార్థనకు మనం అనుకూలంగా ఉండాలా. అట్లా కాదని చెప్పి మనం ఇష్టానుసారంగా పోయామనుకోండి, వాడి ప్రార్థన కూడా మన వైపు ఫలించదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని చెప్తున్నా, ఎక్కువగా నేను ఒకవేళ యవనస్తులు ఎవరైతే ఉన్నారో, ఏమండి వినండి తెల్లారా, హలో, యవనస్తులు ఎవరైతే ఉన్నారో, మనము ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంది కదా అని చెప్పి ఓ వెర్రవేగుతున్నావేమో. నా తల్లి నా కోసం ప్రార్థన చేస్తుంది, నా తండ్రి నా కోసం ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి మేము ఎన్ని చిందులు చేసినా, ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని వైభవాలు వేసినా మా ప్రాణమును ఎవరు కూడా దొంగలించలేడు అనుకుంటున్నారేమో. నీ కుటుంబీకులు కాస్త ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు తెల్లారా, ఒకవేళ ఆ ప్రార్థనకు అనుకూలంగా నువ్వు లేకపోతే కనుక దేవుడు కూడా ఏం చేయలేడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోతు గారు విన్నారు, కుమార్తెలు విన్నారు, అల్లుళ్ళు విన్నారు కాబట్టి బయటకు వచ్చారు. భార్య వినింది ఆ మాట? వినలేదు కాబట్టి అబ్రహాము గారి ప్రార్థన అమ్మాయి ఫలించలేదు. అవునంటారు కాదంటారా? ఒకవేళ మాట వింటే కనుక ఆ ప్రార్థన ఫలించేదిగా, అక్కడ ఆమె కూడా బతికేసి వెళ్ళిపోయేదిగా, చరిత్ర మళ్ళీ వేరే కథగా మళ్ళీ స్టార్ట్ అయ్యేది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఈనాడు ఒకరికి ఒకరు ఏం చేయాలంటే ప్రాముఖ్యంగా ప్రార్థన చేసుకోవాలి. సంఘముగా ఉన్న నీవు సంఘంలో ఎవరికైనా ఇబ్బంది వచ్చింది, సంఘంలో ఎవరికైనా సమస్య వచ్చింది, సంఘంలో ఎవరికైనా కష్టం వచ్చింది, తోటి సహోదరుడు తోటి సహోదరు ఏం చేయాలండి? అందరూ చెప్పండి అమ్మా. ఒక్కసారి మీ పక్కన వాళ్ళతో చెప్పండి, ఈ రోజు నుంచి నేను నీ కోసం ప్రార్థన చేస్తాను చెప్పండి. చెప్పండి అమ్మా, చక్కగా మీ పక్కన వారు చెప్పండి, ఈ రోజు నుంచి నేను మీ కోసం ప్రార్థన చేస్తాను చెప్పండి. ఏంటంటే ఏంటి ప్రార్థనలో మరి చెప్పవే, మన రోజు చెప్పేంటి? ఈ రోజు నుండి నీ కోసం నేను ప్రార్థన చేస్తాను. చేస్తావా? దినమ్మ గారు చేస్తావా ప్రార్థన? ఏమంటాడో, ఏం చెప్తే ఏమంటాడు? చేస్తావుగా? చేస్తావా? నా కోసం చేస్తావా? చేస్తావా? చెయ్యి నా కోసం. నేను స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మరి ఎందుకు డౌట్గా ఏం చెప్తావు? ఏం చెప్తావు? డౌట్ లేదు. దీనమ్మ గారు పాప నా కోసం చేస్తున్నాడమ్మా, మీ ప్రార్థన వల్లే తల్లిని ఎక్కడికి వెళ్ళి క్షేమంగా మందిరానికి వచ్చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సంగమా జ్ఞాపకం చేసుకుని ఒకరికి ఒకరు ఏం చేయాలి అంటే ప్రార్థన చేస్తూ ఉండాలి, బలపరుచుకుంటూ ఉండాలి. సంఘం అంటే ఏంటి అంటే, ఒకవేళ ఎవరికైనా కష్టం వస్తే కనుక ఆ కష్టం వచ్చే ఆ కుటుంబం కోసం, ఏమండి ఆ వ్యక్తి కోసం మనం ఏం చేయాలి? ఎక్కువగా ప్రార్థనలు చేస్తూ ఉండాలి, ప్రార్థనలు చేస్తూ ఉండాలి. అయ్యా నా సహోదరి కష్టంలో ఉంది, అయ్యా నా సహోదరుడు కష్టంలో ఉన్నాడు, సమస్యలో ఉన్నాడు, అప్పుల్లో ఉన్నాడు, వ్యాధుల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, దయచేసి అతన్ని స్వస్థపరచండి, దయచేసి ఆ బంధకాల నుంచి విడిపించండి, దయచేసి ఆ సమస్య నుంచి బయటికి నడిపించండి అని మనం ఎంతగా వెలిగెత్తి ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు ఏమంటాడు అంటే, అట్లాంటి ప్రార్థన ఎవడు చేస్తాడో ముందు స్వస్థత పొందేది వాడే. అడిగావు ప్రభుని, అయ్యా వాడికి స్వస్థత ఇవ్వయ్యా అని అడిగావు కదా, దేవుడు ముందు వాడికంటే ముందు నీకు ఇస్తాడు స్వస్థత. దేని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రభు వారు ఏం చెప్పాడమ్మా? నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. నీ గురించి ఆపివేసి పక్కోడు గురించి ప్రార్థన చేస్తే నీకోసం ఎవడు చేస్తాడు ప్రార్థన?
స్తోత్రం చెప్పరు, చెప్పు స్తోత్రం చెప్పు. హల్లెలూయా. వాడి కోసం నువ్వు ప్రార్థన చేస్తే నీ కోసం ఆలోచించుకోవడం ఉన్నాడు ఆయన ప్రభు అయినా. అది సంగతి. మూడో విషయం ఏమనగా ఏం చెప్పండి, మూడో విషయం చెప్పండి. విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండాలి. దేవుడి మందిరంకి వచ్చిన తర్వాత, మా జాగ్రత్తగా ఉన్న మాటల్ని, దేవుడి మందిరంకి వచ్చిన తర్వాత నీ విజ్ఞాపన ఏ విధంగా ఉంటుంది చెప్పు. ఏమండి, చాలా మంది వచ్చి మోకాలికి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒకే ఒక నిమిషం ప్రార్థన చేస్తారు, 2 నిమిషాలకు ఇప్పుడు నిద్రపోతారు. తెలిసి మీకు ఆ విషయం? ఒక్క నిమిషం ప్రార్థన చేస్తారమ్మా, 2వ నిమిషం ఏం చేస్తారండి? ఏం చేస్తారు చెప్పు. తక్కువేంటి? కొంతమంది ఈ ఈ ఈ విషయంలో పిహెచ్డి చేస్తారు. కళ్ళు 2 ఇలాగే ఉంటాయి కానీ నిద్రపోతారు. దీన్ని కళ్ళు తెరిచి నిద్రపోవడం అంటారు. దినవ గారు, ఇంకొంతమంది మందిరం చక్కగా ముందే కూర్చుంటారు, ముందే కూర్చుని మోకాలేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ మనం అనుకుంటాం ప్రార్థన చేస్తామని చెప్పి, కానీ ఆమె గాఢ నిద్రలోకి వెళ్ళెను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ఊగామంటే అయిపోయినట్టేగా, అవుట్. కళ్ళు మూసుకొని ఇట్లా ప్రార్థన చేసామంటే అవుటేగా. చెప్పాను తల్లి. పోనీ కళ్ళు మూసుకొని ఇలా పడ్డామంటే అవుటేగా. ఎప్పుడైతే కళ్ళు మూసుకొని స్తుతి 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 అని పలుకుతావు, నిద్ర రాదు నీకు. కళ్ళు మూసుకొని ఆమేన్ స్తోత్రం హల్లెలూయా ఇంక రాదిక. 4వ మాట రాదిక నీకు. ఎందుకని? అప్పటికే స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చెప్పాలి దగ్గరికి. హల్లెలూయా. ఒరే, మీకు శోధన రాకుండా ఉన్నట్లు శిష్యులారా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అజాగ్రత్తగా ఉండమాకండి, జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేయండి. నేను ఒంటరిగా వెళ్ళి తండ్రితో పెనుగులాడుతూ ఉండగా మీరు ఇక్కడ ఉండి ప్రార్థనలో దేవునికి పెనుగులాట రాబోతున్న వంటి కాలంలో వస్తున్న వంటి విభక్తులు మీరు ఎదుర్కోలేరు నానా. ఆ శక్తి కానీ ఆ బలము కానీ మీకు కావాలి. ఈ శక్తి ఈ బలము ఎక్కడి నుంచి పొందుకోవాలి అంటే చేసే విజ్ఞాపనలో పొందుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నామకార్థంగా చేయమాకండి ఆ ప్రార్థనలో, తత్తాలని ప్రార్థనలు, సత్తు లేని ప్రార్థనలు. దమ్మున్న ప్రార్థన చెయ్యాల. ఏం చేయాలండి అంటే అర్థం ఏంటి? దమ్మున్న ప్రార్థన అంటే గట్టి ప్రార్థన చేయాలా. నువ్వు ఇస్తే కానీ లెగను. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు నాకు ఆ కార్యం జరిగిస్తే కానీ లెగను, ఈ కార్యం చేస్తే కానీ లెగను. ఏమండి, నువ్వు ఇంకో నిమిషం చచ్చిపోతావరా అని చెప్పి ఒక ప్రవక్త చెప్తే గోడ వైపు తిరిగి ప్రార్థన చేశాడు అంటే లెగుతున్నాడా? లెగట్లేదు. ఒకవేళ కనుక ప్రభు వారికి ప్రవక్తను తీసుకొచ్చి ఎవరైనా వెళ్ళిపోతావరా అని చెప్తే కనుక వెంటనే చేసే పని ఏమనగా కావాల్సింది అలా తినడం, వెళ్ళాల్సిన ప్రాంతానికి వెళ్ళిపోవడం. అవునా? ప్రార్థన చేస్తావు నువ్వు? ఆల్రెడీ చెప్పేశాడు కదా, ఆయనే చెప్పేశాడు నువ్వు వెళ్ళిపోతావరా అని చెప్పి. ఇక మనం మనం ఎంత ప్రార్థన చేసినా ఇంక దేవుడే వాళ్ళకి ఇస్తాడులే అని చెప్పి ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకొని చక్కగా తినేసి తిరిగేసి సరదాగా గడిపేసి పోదాం కదా అనుకునే స్థితే కానీ మనది. దేవా దయచేసి మమ్మల్ని క్షమించు నాయనా, మన్నించయ్యా, మా ఆయుష్కాలాన్ని పెంచయ్యా అని చెప్పి ఏమండి హిజ్కియా చేసినటువంటి ప్రార్థన తీరు మనం చేయగలమా? నీవు నాకు ఆయుష్కాలం పెంచితేనే కానీ లగనని చెప్పి ముండి పట్టుకొని గోడ వైపు తిరిగి ఒకరితో సంబంధం లేక ప్రార్థన చేస్తూ ఉంటే వెళ్ళిపోతున్నామండి. యెషయా గారిని పిలిపించి మరి దేవుడు ఏం చెప్పాడంటే, నాయనా ఎల్రా బాబు అని ప్రార్థన వెళ్ళలేకపోతున్నాను నేను, వెళ్ళాడికి చెప్పు ఏమని తెలుసా, ఇప్పుడు అప్పుడు నువ్వు సావరా బాబు, నీకు 15 సంవత్సరముల ఆయుష్కాలం పెంచాలని చెప్పమన్నాడట.
దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరికి హల్లెలూయా, హల్లెలూయా. రే దేవుని బిడ్డలారా, అట్లాంటి ప్రార్థన చేయాలి మనం. అట్లాంటి ప్రార్థన చేయాలి. ఒక్కసారి నువ్వు మోకాలు వేసావంటే కనుక ఆ మోకాడి ప్రార్థనలో ఏం కోరుకున్నావో అది వెంటనే నీకు వచ్చి రావాలి. వేసినామో వచ్చి పడాలి. అది ప్రార్థన అంటే. ఆ చూస్తాను దేవా, నీ చిత్తమైతే, ఏమండి, నీ చిత్తమైతే చెయ్యి బాబు, నీ చిత్తం లేకపోతే చేయబాక నాయనా. సత్తా కలిగిన ప్రార్థనలో ఆప్షన్స్ ఉండవు, ఒకటే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ఏంటయ్యా అంటే, దేవుని మందిరంకి వచ్చి మనం ప్రార్థన చేసామంటే గనక ఆ ప్రార్థనలో దేవా ఇది నాకు జరగాలి అంటే గనక నువ్వు జరిగించి తీరాలంటే గనక జరగాల్సిందే యేసు నామములో. హల్లెలూయా. బయలు ప్రవక్తలు ఉన్నారు అక్కడ. వారు ఎంతో గంభీరమైన బట్టి గొప్ప ఉజ్జీవాన్ని రగిలిస్తూ ఉన్నప్పుడు కూడా ఎవ్వరు కొన్నోరు మెదపట్ల. కానీ పొద్దున మొదలుకొని సాయంత్రం వరకు వారు చేసినటువంటి కార్యక్రమాలు సమస్తము కూడా ఎవరు చూస్తున్నారు అంటే ఏలియా గారు చూస్తున్నారు. అప్పుడు ఆ బయలు ప్రవక్తలో ఒక యాజకుడు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. ఓ ఏలియా, ఇంతవరకు మేము చేసాము, మేము చేస్తేనే రాలేదు, అక్కడ స్వీకరించలేదు బలులని కూడా. ఏదో నువ్వు దేవుడు అంటున్నావు కదా, ఏది చేసి చూపించు అంటే ఏలియా వెళ్ళి, దేవా నీ చిత్తం అయితే ఆకాశము నుండి అగ్ని కిందకి దిగి రావాలని అడిగాడా? హలో అన్నాడు? ఆ మాట అన్నాడా? ఎప్పుడేంటి బాబు నీ చిత్తం అయితే దిగి రావు అన్నది. ఆయన అగ్ని కిందకి దిగి రావాలి అన్నాడు. అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా. ప్రార్థన చేశాడు. దేవా ఎంతమంది బయలు మధ్యలో నేను ఉండి ప్రార్థన చేస్తున్నాను, ఆకాశము తెరవబడును గాక, అగ్ని కింద దిగును గాక. ఏంటో వీడి పలికితే వెంట జరిగిపోద్ది అన్నట్టుగా మాట్లాడే గాని నీ చిత్తమైతే అనలా. స్తోత్రం చెప్పండి దగ్గరగా హల్లెలూయా. అన్నాడా? నీ చిత్తమైతే చెయ్యి బాబు అన్నాడా? అనలేదు. అయినా నువ్వు చెయ్యాల్సిందే ఇక్కడ. వినండా, నువ్వు చెయ్యాల్సిందే ఇక్కడ. అంతమంది ప్రవక్తల మధ్యలో నేను నిలబడి మాట్లాడుతూ ఉన్నాను. సత్యము ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి, సత్యము ఏంటో వాళ్ళు గ్రహించాలి. కాబట్టి ఆకాశము చేల్చబడాలి, అగ్ని కిందకి దిగి రావాలి, దహన బలులు మొత్తం కూడా ఏమైపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జరిగిందా జరగలేదా చెప్పు? జరిగింది కదా. అట్లాంటి దమ్మున్న ప్రార్థన మనకు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అట్లాంటి ప్రార్థన ఉండాలా? దేవా జరిగించేదే జరిగించాలి అలా అడగాలి అంటే గనక అట్లాంటి ప్రార్థన జీవితం నీకు ఉండాల. అర్థమైంది తల్లి? పని చేయువాడు మాత్రమే జీతానికి, అందరూ చెప్పండి, పని చేయువాడు మాత్రం జీతానికి, నెలంతా పనిచేసి నీ జీతం ఇవ్వనంటే నువ్వేమంటావు? అమ్మ తల్లి ఇవ్వమ్మా జీతం అంటావా? లేకపోతే నెలంతా పని చేయించుకున్నారు నాతో, జీతం నాకు ఎందుకు ఇవ్వరని అంటావా? చెప్పమ్మా. అమ్మా కుమారి గారు, ఏం తల్లి, నెలంతా పని చేసి జీతము నీకు ఇవ్వను అంటే నువ్వేమంటావు? నెలంతా చేయించుకున్నావు, అదో పని, నువ్వు నా జీతం నాకు ఇచ్చి నాకు ఇల్లు గడవాలి, నువ్వు జీతం ఇస్తే నాకు ఇల్లు గడిచిద్ది అని చెప్పి గట్టిగా అడుగుతావు కదా. అదే విధంగా దేవుడి మందిరంకి వస్తున్నా నీవు ఆగిన పనిలో ఖర్చు అయిపోతే అప్పుడు ప్రభువారి దగ్గర ఏది పొందుకోవాలో పొందుకునే సమయంలో నువ్వు గట్టిగా అడిగి సంపాదించుకోవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నువ్వు మెత్తబడ్డావు అనుకో, దేవుని పనులు మెత్తబడ్డావు అనుకో, అడిగే విషయంలో కూడా నీ చిత్తమైతే చేయబాబు అని మెత్తబడిపోతావు. స్తోత్రం చెప్పండి దగ్గరగా. నీవు మెత్తబడకూడదు, గట్టిగా ఉండాలి. క్రైస్తవ జీవితంలో అడిగిందల్లా పొందుకునే వారిగా ఉండాలి. కానీ నీ చిత్తమైతే ఇది కాదు మనకు కావాల్సింది. దేవా ఇది జరిగించాల్సిందే నువ్వు యేసునామములో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆఖరిగా ఒక మాట ముగించారు తల్లా. అందరూ పరిశుద్ధమైన లేఖన భాగం చేత పట్టుకొని ఆఖరిగా కంక్లోజింగ్ మొదటి పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పేతురు 2వ అధ్యాయము 24వ వచనం రాయబడిన మాటలు ఏమనగా, మొదటి పేతురు 2వ అధ్యాయము 24వ వచనంలో రాయబడిన మాటలు ఏమనగా, అసలు మనకు ఈ స్వస్థత ఎలా వచ్చిందో
ఆ లేఖన భాగంలో వివరణ ఉంటుంది. మొదటి పేతురు 2:24 పక్కన డిస్ప్లేలో పడింది. దాన్ని చూసి చదవకుండా పేపర్ తిరిగేస్తున్నారు. మీ మీ జ్ఞానానికి సపోర్ట్ వందనాలు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువు 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 డిస్ప్లే చదువు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే ఏంటండి ఆయన హలో జాగ్రత్త విన్న మాటని ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుండి తిరిగి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మూడు విషయాలు నీలో ఉంటే గనక ప్రభు చెప్తారు కదా తల్లారా అని చెప్పే మాటలేమనగా, నిన్ను విడిపించేందుకు, నీ పాపాన్ని పరిహరించేందుకు, నిన్ను నీ కుటుంబాన్ని స్వస్థత చేకూర్చడానికి ఆయన శిలువపై తన శరీరమును నలకొట్టుకొని మ్రాను మీద ఆయన వేలాడి గాయముల చేతానికి ఆయన స్వస్థతను చేకూర్చాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు కనబరుచుందమ్మా. యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ఇచ్చిన స్వస్థత ఏ విధంగా కలిగిందయ్యా అంటే, అది ఎంతో 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 గాయంతో కూడినది, ఎంతో 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 వేదనతో కూడినది, ఎంతో శోధనతో కూడినది. అంత త్యాగం చేశాడు కాబట్టినే దేవుని బిడ్డలారా మనకి ఏం కలిగిందంటే స్వస్థత. చెప్ప నోరు తెరవండి. మనకి ఏం కలిగిందండి? స్వస్థత కలిగింది. చాలా మంది అంటారు, ఏమయ్యా నాలో మేకులు కొట్టబడింది నాకు యేసు ప్రభు వారంట, ఆయనే కాపాడుకోలేని వాడు, ఆయన మిమ్మల్ని ఏం కాపాడతాడు? ఏమండి, ఆ చక్క మీద వేలాడబడిన వాడు ఆయన ప్రాణాన్ని ఆయన కాపాడుకోలేదు, మిమ్మల్ని ఏం కాపాడతాడు? మిమ్మల్ని రక్షిస్తాడు, మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాడని చెప్పి అంటున్నామంటే వారికి చెప్పాల్సిన సమాధానం తెలిసే ఈ వాక్యమే. అక్కడ ఏమని రాయబడింది అయ్యన్న? ప్రభు వారికి ఎవ్వరు సిలువ వేసుకోవాలా, ప్రభు వారికి ఎవ్వరు సిలువ వేయలా. అక్కడ రాయబడిన మాట జాగ్రత్త చదువుకుంటే కానీ, ఇదిగో ఆయన తానే తన శరీరమందు ఏంటండి, ఆయన తానే తన తండ్రి చెప్పిన విధానం ఏమనగా, నువ్వు కిందకి వెళ్ళాలి, మనుషుల యొక్క పాప పరిహారార్థము బలిగా అర్పించబడిన నీ దేహమే మ్రానులో నీవు సిలువ యాగమై ప్రాణం అర్పిస్తేనే గాని వారి పాపం పోదని ప్రభు వారు చెప్పినటువంటి వాగ్దానం ప్రకారంగా చనిపోయాడు ఇక్కడ. అవునా కాదంటారా? అప్పుడు వారు చెప్పాలి సమాధానం, ఎవడు వేయలేదురా మా తండ్రికి సిలువ, ఆయనే నీ కొరకు నా కొరకు ప్రతి వాని కొరకు నీ మీద పాపమును నా మీద పాపం తొలగించి స్వస్థతను కలిగించడానికి ఆయన సిలువ యాగం అయ్యి మరలా మరణించి ఆయన 3వ రోజు తిరిగి లేచిన సజీవుడు అని చక్కగా వెలుగెత్తి చెప్పే క్రైస్తవులుగా నువ్వు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్ప గట్టిగా హల్లెలూయా. కొంతమంది నోరులు రావట్లేదు ఏంటి? చేతులు పైకి చెప్పండి ఒకసారి. అందరూ పైకి చెప్పండి చేతులు. అందరూ 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 గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పు. ఇంకొంచెం గట్టిగా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని స్వస్థతని సమృద్ధిగా ఇచ్చును గాక. ఈ 3 లక్షణములు నువ్వు పాటించును గాక. చెప్పగలవు 3 లక్షణాలు? ఎప్పుడు చెప్తా కానీ హలో 3 లక్షణాలు చెప్పు చూద్దాం. నంబర్ 1 ఒకటి మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకోవాలి, పాపాన్ని ఒప్పుకోవాలి. నంబర్ 2 రెండోది చెప్పమ్మా. మనోడు చక్కగా డిస్ప్లే వేస్తున్నాడు మనోడు, చూసి చదివేస్తున్నారు అందరూ. ఏమన్నారు నంబర్ 1 ఒకటేం చెప్పండి అమ్మా. నంబర్ 2 ఒకడు కొట్టుకోవాలా, ఒకరికొకడు ప్రార్థన చేసుకోవాలి. నంబర్ 3 మూడోది ఏంటమ్మా?
ఏంటో బిర్యానీ తినాలి అందుకే నాకు వినపడుతుంది. మూడోది బిర్యానీ తినడం కాదు తల్లి. మూడు తింటామా గడికి అవును లేపు. మూడోది విజ్ఞాపన విజ్ఞాపన అందరంటమ్మా. రైట్, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడు విషయాలు నువ్వు నేర్చుకుంటే కనుక ప్రభు చెప్పిన మాటలు ఏమనగా స్వస్థత నీదే. ఈ మూడు విషయాలు నేర్చుకుంటే కనుక, ఈ మూడు విషయాలు పాటిస్తే కనుక స్వస్థత నీదే అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే స్వస్థత మాకు ఎప్పుడో ఇచ్చాడు దేవుడు. కానీ పొందుకోవడానికి ఈ 3 లక్షణాలు చేస్తే 3 లక్షణాల తర్వాత నువ్వు పొందుకొని స్వస్థత దేవుని స్తోత్రం కలుగును గాక. అతి గొప్ప కృప కలిగినటువంటి స్వస్థత దేవుడు మన కుటుంబానికి ఇచ్చును గాక, మన సంఘానికి ఇచ్చును గాక. మన సంఘము దేవుడు యందు స్వస్థత పొందును గాక. రోగములు పోవును గాక, వ్యాధులు పోవును గాక, బలహీనత పోవును గాక. ప్రార్థన చేసుకుందాం. అందుకు కళ్ళు మూసుకోండి. తర్వాత తల్లి చక్కగా అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉందాం. అందరు కళ్ళు మూసుకుని ప్రార్థన.
దేవా, దేవుని మందిరానికి వచ్చేవారు మిమ్మల్ని స్తుతించడానికి రావాలి. ఈ నామమును ఆరాధించగలిగిన వాడు మాత్రమే స్వస్థతకు పాత్రుడయ్యా. ఘనతకో, పేరుకో, ప్రఖ్యాతకు రాకూడదు దగ్గరికి. నీ దగ్గరికి వచ్చి వారు ఏ విధంగా ఉంటారంటే వినయముతో, విధేయత కలిగి తన విజ్ఞాపని మనస్పూర్వకముగా ప్రార్థించేవాడు రావాలి మీ దగ్గరికి. ఒకరికి ఒకరు ప్రార్థన సహాయం చేసుకోవాలి. ఒకరితో ప్రభువా పాపమును ఒప్పుకోవాలి, ఒప్పింపజేసుకోవాలి. ఆయన కార్యం జరిగించి పాటిస్తున్నారో ప్రతి కుటుంబము కూడా మీ నామములో స్వస్థత చేకూరును గాక, స్వస్థత చేకూరును గాక. వారి కుటుంబంలో రోగములు పోవును గాక, వారి కుటుంబంలో వ్యాధులు పోవును గాక.